మరొకసారి మనం ఆయన సన్నిధిలో పెడితే పూర్తి మన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇశ్రాయేలు యొక్క రాజుల గురించి మీకు తెలియచేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాను. ఈరోజు ఒక రాజు గురించి మనము ఆలోచించాలి. ఇశ్రాయేలు రాజైన యెరోబాము చరిత్ర. ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు వేరువేరుగా ఉంటారు. వాళ్ళు మనము ఇశ్రాయేలు రాజులు సుమారు ఒక 19 మంది ఏమో ఉంటారు. వాళ్ళందరి గురించి కూడా మనము స్టడీ చేయాలి. అంటే గ్రంథం గురించి ఒక అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క గ్రంథాన్ని నేర్చుకోవాలి. కేవలం బోధించేవారికి, ప్రకటించేవారికి మాత్రమే గ్రంథం అవసరమైంది కాదు. ఇది కేవలం వాళ్ళ కోసమే దేవుడు గ్రంథాన్ని ఉద్దేశించలేదు. తన ప్రజలైన వారందరి కొరకు దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఛాయాశక్తుల ఆ గ్రంథంలో ఉన్న సందేశాన్ని సంపూర్ణంగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని ఒక అవగాహన అనేది ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండవలసిన అవసరత ఉంటుందన్నమాట. ఇతని గురించి ఒక మాట రాసుకుందాం మనం. రాజకీయ ప్రయోజనముల కొరకు సొంత నిర్ణయాలు తీసుకున్న రాజు. అంటే రాజు అయిన తర్వాత స్వార్థం పెరిగింది. ఆయనలో స్వార్థం పెరిగి దేవునిపై ఆనుకోకుండా తనకంటూ ఒక సొంత నిర్ణయాలు, తనకంటూ ఒక సొంత ప్రణాళిక, తనకంటూ ఒక సొంత ప్లాను కలిగి ఉన్న వ్యక్తి యెరోబాము. అంటే ఏంటి ఆయన తీసుకునే సొంత నిర్ణయాలు ఏంటి, సొంత ప్లాన్లు ఏంటి అనే విషయాలు మనము పుస్తకం లోపలికి వెళ్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు వాస్తవానికి దేవుడు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన రాజ్యంగా ఉన్నారు. దేవుడు వారిని ఏలుబడి చేస్తున్నాడు. న్యాయాధిపతుల ద్వారా దేవుడు వారిని ఏలుబడి చేశాడు. న్యాయాధిపతుల కాలంలో ప్రాముఖ్యంగా సమూయేలు కాలానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ అంటే ఇశ్రాయేలు పెద్దలు సమూయేలు దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు. ఏంటా మాట? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము అని వాళ్ళు ఏం చేశారంటే ఒక రాజుని వాళ్ళు కోరుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అప్పుడు దేవుడు సౌలుని వారికి రాజుగా ఏర్పాటు చేశాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు పాపం చేస్తే సౌలును కొట్టివేసి దావీదును రాజుగా నియమించాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను పరిపాలన చేశాడు. సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే వీరు ముగ్గురు పరిపాలనా కాలాన్ని ఏమంటారంటే ఐక్యరాజ్య కాలం అంటారు. ఐక్యరాజ్య కాలం. ఈ ఐక్యరాజ్య కాలం ఎంతకాలం అంటే 120 సంవత్సరాలు. పరిపాలించిన రాజులు ఎవరంటే సౌలు, దావీదు, సొలొమోను. సొలొమోను పాపం చేస్తాడు. సొలొమోను అవిధేయత చూపిస్తాడు. సొలొమోను చేసిన పాపాన్ని బట్టి సాక్షాత్తు పరలోకపు దేవుడే ఐక్యంగా ఉన్న రాజ్యాన్ని ఏం చేస్తారంటే 2గా విభజిస్తాడు. ఒకసారి మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. సొలొమోను యొక్క పాపాన్ని బట్టి రాజ్యం 2గా విభజించబడుద్ది అనే సందేశం మనకు కనిపిస్తుంది.
రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 21 నుంచి 9వ వచనం. 11వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు నేను చదువుతాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. అంటే పాపం చేశాడు, 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు, అయినా సరే అతనిలో మార్పు కనిపించలేదు. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే, నీ చేతుల నుంచి రాజ్యాన్ని ఏం చేస్తాను, నేను తీసేస్తాను. తీసివేసి ఇప్పుడు ఎవరికి ఇవ్వబోతున్నాను, నేను నీ దాసునికి ఇస్తాను. కానీ నా దాసుడు ఒక దావీదు ఉన్నాడు. ఈ దావీదు నిమిత్తము దావీదుతో ఒక నిబంధన చేశాను కాబట్టి దావీదు నిమిత్తం ఏం చేస్తానంటే ఒక గోత్రాన్ని దావీదుకి ఇచ్చేస్తాను, మిగతా 10 గోత్రాలు ఎవరికి ఇచ్చేస్తాను, నీ దాసునికి ఇచ్చేస్తాను. అంటే రాజ్యం విభజించబడింది. అది సొలొమోను యొక్క పాపాన్ని బట్టి, సొలొమోను యొక్క అవిధేయతను బట్టి. అంటే ఎందుకు ఏంటి సొలొమోను చేసిన అవిధేయత ఏంటి, సొలొమోను చూపించిన అవిధేయత ఏంటో 1 నుంచి 8 వచనాలు చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏం చేశాడు ఆయన అంటే, హృదయం తొలగిపోయిందంట కదా 10వ వచనంలో. హృదయం తొలగిపోయింది. హృదయం తొలగిపోయిందా, హృదయాన్ని తొలగించారా? హృదయం తనకు తానుగా తొలగించుకున్నాడా, లేకుంటే తన హృదయాన్ని ఎవరైనా తొలగించారంటే తొలగించారు. హృదయాన్ని తొలగించారు. ఎవరు తొలగించారు? భార్యలు తొలగించారు. 3వ వచనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్రులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఎవరి మీద నుంచి? దేవుని మీద నుండి. అంటే దేవుని మీదకి అతని హృదయం, అతని మనసు వెళ్లకుండా అతని హృదయాన్ని వాళ్ళు ఏం చేశారంటే భార్యలో తిప్పేశారు. ఇంకా ఏం చేశాడు ఆయన? 7వ వచనం. సొలొమోను కెమోషును మోయాబీల హేయమైన దేవతకును, మొలేకు అను అమ్మోనిల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటిన్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు అర్పించుడిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఎవరి కోసం చేశాడు అంటే భార్యలను సంతోషపెట్టడానికి చేశాడు. అంటే భార్యను సంతోషపెట్టాలి, వాక్యానుసారంగా భార్యను సంతోషపెట్టాలి, కానీ దేవుని దుఃఖపరచకూడదు. అంటే భార్యని సంతోష పెట్టడానికి ఎవరిని దుఃఖపరచకూడదు? దేవుని దుఃఖపరచు. భార్యను సంతోషపెట్టడం తప్పు కాదు, పాపం కాదు. ఆవిడని సంతోషపెట్టాలి, అది లేఖనానుసారమైన ఒక ధర్మం. అది భార్యను సంతోషపెట్టడానికి ఎవరిని దుఃఖపరచకూడదంటే దేవుని దుఃఖపరచకూడదు. సొలొమోను చేసిన పని అది. దేవుని దుఃఖపరిచాడు, భార్యను సంతోషపెట్టాడు. కేవలం భార్య సంతోషం గురించే అతను ఆలోచించాడు తప్ప దేవుని గురించి ఏమాత్రం కూడా ఆలోచించలేదమ్మా. అంటే ఇలా రాజ్యము 2 భాగాలు అయిపోయింది. అంటే 2 గోత్రాలు ఎందుకంటే ఇందాక ముందుగా మ్యాప్ చేశాను నేను. ఇది ఇక్కడ నుంచి ఇది ఇశ్రాయేల్ రాజ్యము, ఇది యోధా రాజ్యం అన్నమాట. 2 గోత్రాలు, యోధా గోత్రం, బెన్యామీను గోత్రం, మిగతా 10 గోత్రాలు ఇట్లుంటాయన్నమాట. ఈ ఈ యోధా రాజ్యానికి మొట్టమొదటి రాజు ఏమో రెహబాము. ఇశ్రాయేలు రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరంటే యెరోబాము. ఐక్యరాజ్యం వేరు, మొత్తం ఒకప్పుడు ఐక్యంగా ఉండేది. ఇది ఎవరెవరి కాలంలో? సౌలు, దావీదు, సొలొమోను. వీరి 3 కాలంలో దేశమంతా, రాజ్యమంతా ఏకమైంది. రెహబాము రాజు అయిన తర్వాత రాజ్యం 2 అయిపోయింది. అప్పుడు రాజ్యం విభజించబడిన తర్వాత మొదటి రాజేమో యెరోబాము, ఇక్కడ మొదటి రాజేమో రెహబాము. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రాకి తొలి ముఖ్యమంత్రి ఎవరు? రాష్ట్రం విభజించబడిన తర్వాత తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి అని అంటారు కదా.
మనం చదువుతుంటాం అనమాట. అంటే రాష్ట్రం విభజించిన తర్వాత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి ఎవరంటే ఇదిగో పలానా కేసీఆర్ గారు. అలాగే రాజ్యం విభజించబడిన తర్వాత ఈ ఇస్రాయేల్ రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరంటామా, ఇదిగో యెరోబాము అనమాట. అంటే చూద్దాం ఒకసారి యెరోబాము జీవితం ఏంటి, అతను చేసిన పొరపాట్లు, అతని జీవితం నుంచి మనం ఏమైనా పాఠం నేర్చుకోగలమా. యెరోబామును గూర్చి పరిచయం. అంటే నేర్చుకోవాలి అనే తపన ఉంటే అవసరం అనమాట ఇది కూడా. ఒకసారి 11వ అధ్యాయుడు, ఒకసారి 26 వచ్చు. అక్కడ 11వ అధ్యాయము 26 వచ్చు. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా. అంటే యెరోబాము ఎవరు? సొలొమోనుకి సేవకుడు, సొలొమోనుకు దాసుడు ఇతను. ఇతడు జెరెద సంబంధమైన ఎఫ్రాయిముడ నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహ. అంటే తండ్రి చనిపోయాడు, మరి చిన్నతనంలో చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు మనకు తెలియదు, కానీ యెరోబాము తండ్రి లేనాడు. ఊరు పేరు చెప్పాడు మొట్టమొదట. ఏ ఊరు అంటే అది జెరేద. 2 గోత్రం పేరు కూడా చెప్పాడు. ఏ గోత్రము? ఎఫ్రాయిము గోత్రం. అంతే కదా. ఎఫ్రాయిము గోత్రం అంటే, ఎఫ్రాయిము అంటే చెప్పండి, స్త్రీలు చెప్పండి ఒకసారి. ఎఫ్రాయిము గోత్రం అంటే ఎవరిలో నుంచి వచ్చారు? ఎఫ్రాయిము అంటే పురుషులు చెప్పండి, చెప్పాలి. ఎఫ్రాయిము గోత్రం. యోసేపుకి 2 కుమారులు కదా. ఏం పేరు 2 కుమారులు పేరు? యోసేపుకి 2 కుమారులు పేరు మనష్షే, ఎఫ్రాయిం. మనష్షే పెద్దోడు, చిన్నోడు ఎఫ్రాయిం. అంటే ఎఫ్రాయిము గోత్రం. ఎఫ్రాయిము గోత్రంలో నుంచి యెరోబాము వచ్చాడు. అంతకంటే ముందుగా ఎఫ్రాయిము గోత్రంలో నుంచి ఒక ప్రముఖమైన వ్యక్తి కూడా వచ్చాడు. ఎవరు? ఎఫ్రాయిము గోత్రంలో నుంచి ఒక ప్రముఖమైన వ్యక్తి కూడా వచ్చాడు. మోషే సేవకుడు ఎవరు? యెహోషువ. నూను కుమారుడును మోషే సేవకుడు యెహోషువ. యెహోషువ ఏ గోత్రం? ఎఫ్రాయిము గోత్రం. ఎఫ్రాయిము గోత్రంలో నుంచి యెహోషువ వచ్చాడు. ఇప్పుడు అదే గోత్రికుడు ఎవరే అంటే యెరోబాము. తండ్రి పేరు నెబాతమ్మ. తండ్రి ఎవరంటే నెబాతాడు అన్నమాట. తండ్రి నెబాత్. తల్లి పేరు చెప్పాడు కదా. తల్లి పేరు ఏం పేరు? జెరుహ. అంటే ఇతను కాలం, అంటే ఏ కాలంలో రాజుగా పరిపాలన చేశారంటే 931, సుమారు 931 నుంచి 910 ఆ మధ్యకాలంలో. ఎంతకాలం ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేశాడు? పరిపాలించిన కాలం ఎంతంటే 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 14:20 చూడు ఒకసారి. అక్కడనే 14వ అధ్యాయము 20 వచ్చింది. అంటే ఇశ్రాయేల్ రాజ్యాన్ని యెరోబాము ఎంతకాలం పరిపాలన చేశాడు? 14:20. 14:20. యెరోబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. యెరోబాము ఏలిన దినములు ఏంటంటే ఎంతకాలం అంటే 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యెరోబాము కాలంలో ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా? యెరోబాము కాలంలో ఏమన్నా ప్రవక్తల గ్రంథాలు రాయబడినవా అంటే ప్రవక్తల గ్రంథాలు రాయబడలేదు, కానీ ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు అహియా. ఇశ్రాయేలు రాజ్యాన్ని యెరోబాము పరిపాలన చేస్తున్నప్పుడు యోధా రాజ్యంలో పరిపాలన ఎవరు చేస్తున్నారు అది కూడా మనకు తెలియాలి. యోధా రాజులు అంటే యెరోబాము ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు అదే కాలంలో యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజులు ఎవరంటే రెహబాము. అంతే కదా.
రెహబాము పరిపాలన కాలం కూడా అయిపోయింది. ఇతని కుమారుడు అబియా పరిపాలన చేశాడు. అలాగే ఆసా కూడా కొంతకాలం పరిపాలన చేశాడు. అంటే రెహబాము ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు యోధా దేశాన్ని 3 రాజులు ఏలుబడి చేశారు. అంటే ఇక్కడ ఆసా దీర్ఘకాలం పనిచేశాడు, వీళ్ళు కొద్ది కాలం పనిచేశారు అనమాట. మనం చూద్దాం అది కూడా. 15వ అధ్యాయంలో ఒకసారి అక్కడ 1వ వచనం. 15వ అధ్యాయము 1వ వచనం. నెబాతు కుమారుడును రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున, అంటే అతను ఏలుబడి 18వ సంవత్సర కాలంలో యోధా దేశాన్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారు? అబియాము ఏలుబడి చేస్తున్నాడు. అతను పీఠం ఎక్కాడు. ఆసా గురించి కూడా చెప్తున్నాడు అక్కడ కింద 9వ వచనం నుంచి. ఆసా గురించి కూడా, ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడి యందు 25వ సంవత్సరమున, 25 కాదు 20వ సంవత్సరమున ఆసా యోధా వారిని ఏలనారంభించెను. ఆయన పరిపాలించింది 22 సంవత్సరాలు కదా, 25 కాదనమాట. అంటే 20వ సంవత్సరంలో ఆసా యోధా దేశాన్ని ఏలుబడి చేస్తున్నాడు అన్నమాట. అంటే అవసరం ఇది. మీకు బోరు కొట్టినా, మీకు కొంతమంది బోరు కొట్టవచ్చు, అయినా సరే అవసరం ఇది. అంటే గ్రంథం నేర్చుకోవాలని చెప్పాను కదా, తపన అది ఉంటే ఖచ్చితంగా ఇలా తెలుసుకోవాలన్నమాట. కాబట్టి జెరేదా ఊరి పేరు జెరేదా, ఎఫ్రాయిం గోత్రికుడు, తండ్రి పేరు నెబాతు, తల్లి పేరు జెరూఫా. క్రీస్తు పూర్వం, ఇది బిఫోర్ క్రైస్ట్ అనమాట, క్రీస్తుకు పూర్వం 931 910 ఆ మధ్యలో 22 సంవత్సరాలు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అతని కాలంలో ప్రవక్తల గ్రంథాలు రాయబడ్డ ప్రవక్త మాత్రం ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అహియా. యోధా రాజులు రెహబాము, అబియా, ఆసా వాళ్ళు పరిపాలన చేయటం అనేది మనము చూడవచ్చు. యెరోబాము యోగ్యత. యెరోబాము యొక్క యోగ్యత 11వ అధ్యాయం. అక్కడనే 11వ అధ్యాయము 27వ వచనం నుంచి ఒకసారి. 11వ అధ్యాయము 27వ వచనం. ఇతడు అంటే యెరోబాము సొలొమోను తిరుగుబాటు చేశాడు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బేటలు బాగు చేయుచుండెను. అయితే యెరోబాము అను ఇతడు బాలుడా, మహాబలాఢ్యుడు, మహాబలాఢ్యుడై ఉండగా, ఆ తర్వాత రెండో మాట యవనుడు, మరలా యవనుడు తర్వాత అంటే పని పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తి, పని పట్ల శ్రద్ధ గలవాడు, శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించాను. అంటే పనిలో ఒక నైపుణ్యం కలిగిన వ్యక్తి అమ్మా. కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు ఎవరు? కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు. పని దొంగ అది మనిషి, పని దొంగ. కొంతమంది పని దొంగలు ఉంటారు. అంటే పని చేతగదని కాదు, కానీ పని వస్తుంది, పని ఏం చేస్తారు? కొంతమంది పనిని దాచుకుంటారు. ఈ మనిషి పనిని దాచుకునే వ్యక్తి కాదు ఈ మనిషి. అంటే పని పట్ల ఒక శ్రద్ధ కలిగిన వ్యక్తి మనిషి. అంటే అతనిలో ఉన్న శ్రద్ధ, అతనిలో ఉన్న నైపుణ్యత సొలొమోను కంట కనిపించింది. అప్పుడు సొలొమోను ఏం చేశాడు? అధికారిగా నియమించాడు. అంటే ఒకప్పుడు సేవకుడు, ఒకప్పుడు దాసుడు, ఇప్పుడు ఏమైపోయాడురా? అధికారి అయిపోయాడు. ఒక కామన్ మ్యాన్ అన్నమాట. అంటే ఇంకా 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 ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు యెరోబాము. ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సొలొమోను దృష్టిలో పడటం మాత్రమే కాక, ఇప్పుడు ఈ మనిషి ఎవరి దృష్టిలో పడ్డాడు? దేవుని దృష్టిలో పడ్డాడు.
సొలొమోను దృష్టిలో పట్ట మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క దృష్టిలో పడ్డాడు. అంటే అతనిని సొలొమోను అధికారిగా నియమించడానికి అతని యోగ్యతలు ఏంటి? 2, దేవుడు అతనిని రాజుగా నియమించడానికి అతనిలో ఉన్న యోగ్యతలు ఏంటంటే ఇదిగో మహాబలాఢ్యుడు, రెండోది యవనుడు. అంటే యవనస్తులే కదా, ప్రతి పనికి కూడా ఎవరు కావాలంటే యవనస్తులే కావాలి. ఈనాడు అని ఎడిషన్ పేపర్ వస్తుంది. ఎడిషన్ పేపర్లో క్లాసిఫైడ్స్ అని మీకు తెలుసు, ఉద్యోగ ప్రకటనలు వస్తాయి. ఆ ఉద్యోగ ప్రకటనలు చేసినప్పుడు చదువు అర్హతతో పాటు ఏం అర్హత వేస్తారు వాళ్ళు? వయసు యొక్క అర్హత కూడా వేస్తారు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల గల యవ్వనస్తులు కావాలి. అంటే ఇప్పుడు దేవుని పనికి కూడా ఎవరు కావాలి? ఇప్పుడు దేవుని పనికి కూడా ఎవరు కావాలి? దేవుని పని చేయడానికి కూడా ఏ కాలంలో ఏ వయసులో మనం దేవుని పనిలో పరుగెత్తాలి, నలగొట్టుకోవాలి? యవన కాలం ముందు కాడి మేట నరునికి. యెహోషువ కూడా యవనుడు. ఆ యవనుడు మోషేతో కలిసి గుడారంలోనే ఉంటున్నాడు. ఆ యవనుడు అంటే మనుషులతో కలవట్ల. ఆ మనుషులతో కలవకుండా మోషేతో కలుస్తూ ఆ గుడారంలోనే ఆ యవనుడు తన కాలాన్ని ఎక్కడ గడుపుతున్నాడు? యెహోషువ ప్రత్యక్ష గుడారంలోనే కాలాన్ని గడుపుతున్నాడు. అంటే యవన కాలంలోనే దేవుని పిలుపుకు లోబడి పనికొచ్చిన వాళ్ళు కూడా గ్రంథంలో మనకు అనేక మంది కనిపిస్తుంటారన్నమాట. అంటే ఒక మంచి నైపుణ్యత ఉంది ఇతనిలో. అందుకే నిపుణత కలిగిన వ్యక్తి అంట ఒకరోజు రాజు ముందు తేబడతారంట. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో వచ్చాం. పనిలో నైపుణ్యం ఉంటే, నైపుణ్యం కలిగిన మనిషి ఎవరెదురు తీసుకొని రాబడతాడు? 22, 29. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు. ఎక్కడికి వస్తాడు? అంటే నైపుణ్యం ఉంటే, నిపుణత అనేది ఉంటే ఆ మనిషి ఎవరి ముందు నిలబడతాడమ్మా? రాజుల ముందు నిలబడతాడు. కాబట్టి ఇతను యెరోబాములో ఒక నైపుణ్యం ఉంది కాబట్టి ఒక అధికారిగా నియమించాడమ్మా. దావీదులో కూడా ఒక నైపుణ్యం ఉంది. దావీదులో కూడా ఒక నైపుణ్యం ఉంటే, ఒక నిపుణత ఉంటే, దావీదు ఎవరి ఎదురుకు తేపడ్డాడు? సౌలు రాజు ఎదురుకు తేపడ్డాడు దావీదు కదా. సౌలు ఎదురుకు తేపడ్డాడు. ఎందుకంటే ఆయనకి దురాత్మ పట్టినప్పుడల్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం. అప్పుడు సౌలు యొక్క సేవకులు ఏమంటారు? బేత్లెహేములో ఒక చిన్నాడు ఉన్నాడు, ఒక బాలుడు ఉన్నాడు, ఆడు బాగా సితార వాయించగలడు, ఆడు సితార బాగా వాయించేస్తే ఇదిగో నీకున్న దురాత్మ వెళ్ళిపోద్ది అంటాడు. అంటే ఒక నైపుణ్యం ఉంది దావీదులో. ఆ నైపుణ్యం దావీదుని ఎక్కడ తీసుకొచ్చిందమ్మా? రాజు ఎదురుకు తీసుకుని వచ్చేసింది. అదే అంటాడు అనమాట, తన పనిలో నిపుణత గలవాడిని చూచితివా. అంటే యెరోబాము పనిలో శ్రద్ధ కలిగిన వ్యక్తి. శ్రద్ధగా పని చేసేవాళ్ళు ఏం చేస్తారంట? శ్రద్ధగా పని చేసేవాళ్ళు ఏలుబడి చేదురు అంటాడు. 12, 23, 24 చూడొస్తారు అక్కడనే 12వ అధ్యాయము 24 వచ్చింది. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు అంటే ఒక శ్రద్ధ. అంటే ఈరోజు మనకి దైవికమైన విషయాల్లో శ్రద్ధ అనేది చాలా అవసరం. బైబిల్ చదివే విషయంలో శ్రద్ధ, దేవుని వాక్యం వినే విషయంలో శ్రద్ధ, ప్రార్థన చేసే విషయంలో శ్రద్ధ, సంఘ కార్యక్రమాలకి వచ్చే విషయంలో, సంఘ కార్యక్రమాలు జరిగించే విషయంలో శ్రద్ధ. అశ్రద్ధ ఉండకూడదు. అశ్రద్ధ అనేది లేకుండా దైవికమైన పని మనం ఎలా చేయాలంటే శ్రద్ధగా చేయవలసిన అవసరం ఉంటుంది. అందుకే దేవుడు నా మాట శ్రద్ధగా వినంటాడు, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చినాడు అంటాడు, ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి అంటాడు. అంటే శ్రద్ధగా మనం సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి, శ్రద్ధగా బైబిల్ చదవాలి, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి, శ్రద్ధగా దైవికమైన ప్రతి పని మనం చేయాలి. యెరోబాముకి శ్రద్ధ కలిగిన వ్యక్తి పని పట్ల. అంటే ఒక విధవరాలి కుమారుడు, ఒక దాసుడు, ఒక సేవకుడు
ఇప్పుడు ఒక అధికారి అయిపోయాడు. అధికారి మాత్రమే కాకుండా దేవుడు ఆ మనిషిని ఏం చేయబోతున్నాడమ్మా, ఒక రాజుని చేయబోతున్నాడు. అయితే యెరోబాములో కష్టపడే తత్వం, ఒక నైపుణ్యం ఉంది, కానీ అది ఉంటే సరి, అది ఒక్కటి ఉంటే చాలదనమాట. దేవుని దగ్గర ఒక నీతి, నిజాయితీ, విశ్వాసం, విధేయత అవసరం. ఇప్పుడు ఇది లేకుండా ఎంత నైపుణ్యం ఉన్నా సరే దేవుడు అంగీకరించడు. ఎందుకంటే తర్వాత అయినా ప్రారంభంలో ఉన్న ఒకవేళ తర్వాత లేదనుకో దేవుడు త్రోసేస్తాడు అనమాట. కాబట్టి కేవలం ఒక నైపుణ్యం ఉండి అది ఉంటే సరిపు, నైపుణ్యం ఒకటే చాలదో, నైపుణ్యంతో పాటు నీతి, నిజాయితీ అనేది కూడా చాలా అవసరం. ఈయనలో లేనిది ఏంటంటే కాలక్రమంలో అది కనిపిస్తుంది. కాలక్రమంలో అది కనిపిస్తుంది. నెంబర్ 3, యెరోబాము రాజు అవుతాడని అహియా ప్రవక్త చెప్పుట. యెరోబాము రాజు అవుతాడని అహియా అనే ఒక ప్రవక్త యెరోబాముతో మాట్లాడటం మనం చూడవచ్చు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం చూడండి ఒకసారి. నేను చదువుతాను కొన్ని వచనాలు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం చదువుతాను. చూడాలి, నేను చదివేటప్పుడు అందరూ చూడాలి. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలువెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయనుగు అహియా అతని మార్గమందు కనుగొనెను. అహియా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడనూ లేకపోయాడు. అంటే పొలంలో కలుసుకున్నారు వీళ్ళిద్దరు, అహియా అనే ప్రవక్త, యెరోబాము. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. అంటే ఏం చేశాడు అహియా? ఏం చేశాడు? కొత్త వస్త్రం ధరించుకున్నాడు. ఆ కొత్త వస్త్రాన్ని తీసేసి 12 ముక్కలు చేశాడు. 12 ముక్కల్లో 10 ముక్కలను ఎవరికి ఇచ్చాడు? యెరోబాముకి ఇచ్చేసాడు. అంటే 10 ముక్కలను ఇవ్వటం అంటే 10 గోత్రాలు ఇవ్వటం, అంతే కదా. ఇప్పుడు 2 ముక్కలు ఇవ్వాలి, 2 ముక్కలు తన దగ్గర ఉంచుకున్నాడు. అంటే 2 ముక్కలు అంటే 2 గోత్రాలు తన దగ్గర ఉంచుకున్నాడు. 10 గోత్రాలు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? 10 గోత్రాలు యెరోబాముకి ఇచ్చేసాడు అనమాట. ఇదిగో ఈ 10 తునకలు తీసుకో నువ్వు. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సీదోనుల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనిల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచిన మార్గములలో నడవక ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదను. సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి, దావీదు దగ్గర కూడా తిన్నాడు కదమ్మా. దావీదు దగ్గర ఏమన్నాడు? సౌలు చేతిలో నుంచి రాజ్యమును తీసివేసి నీకు ఇచ్చేస్తాను. సౌలు చేతిలో నుంచి రాజ్యం తీసి దావీదుకి ఇచ్చాడు. మీకు గుర్తుందా? అమాలేకీయుల విషయంలో సౌలు కూడా పాపం చేసినప్పుడు సమూయేలు వచ్చేసి గద్దించేస్తాడు. అలా సమూయేలు వెళ్ళిపోతున్నప్పుడు సౌలు ఏం చేస్తాడంటే సమూయేలు దుప్పట పట్టుకుంటాడు. ఆ దుప్పట అలా పట్టుకున్నప్పుడు ఆ దుప్పట ఏమైపోద్ది? చినిగిపోద్ది అనమాట. అప్పుడు వెంటనే ఒక మాట అంటాడు, ఇదిగో నీ చేతిలో నుంచి రాజ్యం తీసేసి నీకంటే ఉత్తముడు నీ పొరుగు వానికి అప్పగించేసాడు. అంటే సేమ్ ఇక్కడ కూడా అయ్యే ఏం చేస్తున్నాడు? అది వస్త్రాన్ని 12 ముక్కలుగా చించి అది 10 ముక్కలు అతనికి ఇచ్చేసాడు. అంటే సొలొమోను చేతిలో ఉన్న రాజ్యం తీసివేసి ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు? అంటే పక్షపాతం లేదు ఆయనకి. ఒకవేళ సౌలు తప్పు చేసినా సౌలును శిక్షించి రాజ్యం తీసేశాడు. దావీదు తప్పు చేసినా దావీదుని శిక్షించాడు. ఇప్పుడు సొలొమోను తప్పు చేస్తే సొలొమోను శిక్షించి రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన తీసేస్తున్నాడు. చదువుదాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇది ఇంతే ఉంచుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 26 నుంచి 28 వచ్చినారు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 26 నుంచి 28. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక
ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకునినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. ఇప్పుడు యెరోబాముతో కూడా ఏమంటున్నాడు, ఇదిగో సౌలు చేతిలో నుంచి రాజ్యమును కొట్టివేసి నీకు ఇవ్వబోతున్నా, నీకు ఇవ్వబోతున్నా అంటే రాజు అవుతాడని అహియా ప్రవక్త యెరోబాముతో మాట్లాడటం మనకు అనిపిస్తుంది. ఇక్కడ 11 అధ్యాయంలో ఒకసారి మరలా 11 అధ్యాయంలోకి వచ్చేస్తే ఏమంటున్నాం అక్కడ, సొలొమోను చేతుల నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రము నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకునినందును ఇశ్రాయేలుల గోత్రములో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తను. రాజ్యము వాని చేతుల నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞను అనుసరించి నా కట్టడలను ఆచరించను గనుక దావీదును జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. అంటే యెరోబాము రాజు అవుతాడని, యెరోబాము చేతులోనికి రాజ్యం వెళుతుందని, యెరోబాముకు దేవుడు 10 గోత్రాలు ఇవ్వబోతున్నాడని అహియా అనే ఒక ప్రవక్త ద్వారా దేవుడు యెరోబాముకు తెలియజేయటం అనేది మనం చూడవచ్చు. ఇలా చెప్పిన తర్వాత అక్కడ దేవుడు యెరోబాముకు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తాడు. యెరోబాముకు దేవుడు చేసిన వాగ్దానం. రాజు అవుతాడని చెప్పాడు. చెప్పడం మాత్రం కాకుండా దేవుడు యెరోబాముతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? అద్భుతం అన్నమాట. అంటే కానీ దాన్ని నిలుపుకోలేదు ఆ మనిషి. ఒక అద్భుతమైన వాగ్దానాన్ని పొందుకుండా కానీ దాన్ని నిలుపుకోలేదు. 36వ వచనం చదివామా? 36వ వచనం చదివామా? 36వ వచనం, నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడు దావీదునికి ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారుడికి ఒక గోత్రం ఇచ్చేదను. 37, 38 వచనాలు వాగ్దానం. ఏమంటాడు చూడాలి, నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉండు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. ఏమంటున్నాడు దేవుడు అక్కడ? నువ్వు నా ఆజ్ఞలు గైకొనాలి, నాకు అనుకూలంగా నడవాలి, నా కట్టడలు నేను అప్పగించిన దాన్ని జరిగించాలి. ఒకవేళ నువ్వు అలా జరిగించావనుకో, దావీదు కుటుంబాన్ని ఎలాగైతే నేను శాశ్వతంగా స్థిరపరిచానో ఇప్పుడు నీ కుటుంబాన్ని ఏం చేయబోతున్నాను, నేను నీ కుటుంబాన్ని కూడా స్థిరపరుస్తాను. అంటే ఒక అద్భుతమైన వాగ్దానం. అప్పుడు యెరోబాము ఏమనుకోవాలి సహోదరులారా? యెరోబాము ఏమనుకోవాలంటే, అంటే వాస్తవం నేను అయోగ్యుణ్ణి, నేను పాత్రుని కాదు, నాకు ఈ అర్హత లేదు అని తను తగ్గించుకొని దేవునికి కృతజ్ఞత కలిగి ఏం చేయాలమ్మా? దేవునికి కృతజ్ఞత కలిగి హత్తుకొని బ్రతకాలన్నమాట. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఆయన, ఒక దాసుడు, ఒక సేవకుడు, ఒక విధవరాలి కుమారుడు. కానీ పరమదేవుడు అద్భుతంగా కనపరిచేసి ఇశ్రాయేలు దేశానికి ఏం చేశాడు? ఒక రాజుని చేశాడు. కానీ ఎప్పుడైతే యెరోబాము రాజు అయిపోయాడో మారిపోయాడు ఆ మనిషి, పూర్తిగా మారిపోయాడు. అంటే దేవుని వాగ్దానం కానీ తన పూర్వస్థితి, అంటే ఒకప్పుడు నేను ఎలాగుండేవాడిని, ఇలాగుండేవాడిని, ఇప్పుడు దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడన్న సంగతిని ఏం చేశాడు? అతను మర్చిపోయి ప్రవర్తించాడు. పని లేదని ప్రార్థన చేస్తాం, పని లేదన్నా పని కావాలి. పని వచ్చినాక ఎవరి దగ్గర సమయం ఉండదు.
ఉద్యోగం లేదన్నా, పని లేదన్నా, ఏదన్నా ఒక పని ఉంటే బాగుండానా? పని అవసరమే. అంటే పని లేనప్పుడు ప్రార్థన చేసాము, దేవునికి దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు పని వచ్చింది. ఇప్పుడు పని వచ్చిన తర్వాత పనిలో పడి ఎవరిని మర్చిపోతాం? దేవుని మర్చిపోతాం. అంటే పూర్వం ఎలాంటి వాడు యెరొబోము? అతని స్థితి అంటే దేవుడు హెచ్చించాడు, ఘనపరిచాడు, అద్భుతంగా ఒక రాజ్యానికి రాజుని చేశాడు. పూర్తిగా భిన్నంగా ప్రవర్తించాడు. భిన్నంగా ప్రవర్తించాడు. రాజు అనే వెంటనే అతనిలో ఒక తన సొంత ప్రణాళికను అమలు చేశాడు అనమాట. ఒక సొంత ప్లాన్ ప్రకారంగా వెళ్ళిపోయాడు. దేవుని చిత్తం ఏంటో ఆలోచించలా, దేవుని చిత్తం కోసం ఎదురు చూడలా, దేవుని మీద ఆధారపడలేదన్నమాట. దేవుని మీద ఆధారపడకుండా తన సొంత ప్రణాళికని అమలు చేసుకున్నాడు ఈ యెరొబోము. ఈ విషయం సొలొమోనుకు తెలిసింది. ఏ విషయం సొలొమోనుకు తెలిసింది? అహియా అనే ప్రవక్త యెరొబోము దగ్గరకు వచ్చి ఇలా యెరొబోముతో మాట్లాడటం, 10 గోత్రాలు యెరొబోముకి వెళ్ళిపోద్ది, సొలొమోను చేతిలో నుంచి రాజ్యం తీసేసి వెళ్ళిపోతుంది అనే విషయం సొలొమోను చెవిలో పడిన తర్వాత సొలొమోను తన స్థాయికి తగ్గట్లు ప్రవర్తించాల. ఎందుకంటే ఉన్నతమైన వ్యక్తి ఆ మనిషి, జ్ఞానంలో. అలాంటి వ్యక్తి ప్రపంచంలో భూమి మీద లేడు. అంటే తన జ్ఞానానికి తగ్గట్లు, తన స్థాయికి తగ్గట్లు సొలొమోను ప్రవర్తించలేదు. సౌలు స్థానంలోనికి వెళ్ళిపోయాడు సొలొమోను. ఎందుకంటే నీ చేతిలో నుంచి రాజ్యం లాగివేసి ఉత్తముడు నీ పొరుగువానికి యెహోవా అప్పగించాడని సౌలుకు చెప్పినప్పుడు సౌలు దావీదుని ఏం చేశాడు? చంపాలని ప్రయత్నం చేశాడు. దావీదుని చంపి రాజ్యాన్ని ఏం చేయాలి? తీసుకోవాలి. సౌలు ఎలా ఆలోచించాడో సొలొమోను కూడా అలానే ఆలోచించాడు. అంటే తన స్థాయికి తగ్గట్లు ప్రవర్తించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? సౌలు స్థానంలోనికి వెళ్ళిపోయాడు అనమాట. ఎప్పుడైతే యెరొబోము గురించి సౌలుకు తెలిసిందో, సొలొమోనుకు తెలిసిందో, ఇక యెరొబోముని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు యెరొబోముని చంపి ఇప్పుడు ఏం చేయాలి? 10 గోత్రాలు బాగూడదు, ఎవరికి ఉండాలి రాజ్యం? ఇప్పుడు దేవుడిస్తే నువ్వు చంపి తీసుకోగలవా? దేవుడిస్తే, ఇప్పుడు దేవుడిచ్చాడు, దేవుడిచ్చిన తర్వాత అతని చేతుల నుంచి నువ్వు తీసుకోగలవా? అసాధ్యం, అది జరగని పని. అది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది నీ వల్ల కాదు. అది ఎందుకంటే అది అతనికి ఎవరి వలన ప్రాప్తమైంది? దేవుని వలన ప్రాప్తమైంది. కాబట్టి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమందిని యుద్ధాన్ని చేసిపోయినా సరే అది నీ వల్ల అవకాశమో లేదు. అందుకే సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. రాజ్యం తనది కావాలని, తన కొడుకుది కావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే సఫలమయ్యాయా? అన్నీ విఫలమయ్యాయి అన్నమాట. ఎందుకంటే సౌలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. మనిషి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు, దేవుని చిత్తాన్ని అడ్డగించడానికి ప్రయత్నించాడు. కాబట్టి అతని ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమయ్యాయి అన్నమాట. అంటే చాలా ఆశ్చర్యం వేసింది. సౌలు స్థానానికి వెళ్ళిపోయాడు, తన స్థాయికి తగ్గట్లు ప్రవర్తించాలి మనిషి. ఒకసారి మనం కూడా మన స్థాయికి తగ్గట్లు ప్రవర్తించడం, మాట్లాడటం తెలియదు మనకు కూడా. ఒకసారి మనం కూడా చేస్తాం. ఇదేంటి అన్నయ్యనా? ఇదేంటి తమ్ముడేనా? ఇదేంటి అన్న ఇలా చేశాడా? ఇదేంటి తమ్ముడు ఇలా చేశాడా? అంటే ఒక్కోసారి మన స్థాయిని మనం ఏం చేస్తుంటాం? మర్చిపోతాం. మన ఇంట్లో భార్య ముందు కానీ, భర్త ముందు కానీ, సంఘంలో కానీ. అంటే చూడక కింద ఏం చేశాడు? 40వ వచనం అనుకుంటా, 39వ వచనం చదువు. శాంతి 39వ వచనం, 11:39. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను. జరిగిన దానిని విని సొలొమోను యెరొబోమును చంప చూడగా యెరొబోము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన శేషకు నద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను. జరిగిన దానిని విని సొలొమోను యెరొబోమును చంప చూడగా, అంటే రాజ్యం తను రావడానికి ఇతను కూడా హత్య చేయడానికి దిగాడు. అంత జ్ఞానం ఉందా ఆయనకి? అంత జ్ఞానం భూరాజులందరికంటే అధికుడు. భూరాజులు అతని వంటి వాడు లేడు. ఒకప్పుడు సొలొమోను గొప్పవాడు క్రీస్తు ప్రభు కంటే, క్రీస్తుకు ముందు కంటే.
క్రీస్తుకు ముందు ఆయన చాలా గొప్పవాడు అనమాట, భూరాజుల్లో అధికుడు అనమాట ఆయన. అలాంటి ఒక అద్భుతమైన జ్ఞానం కలిగిన వ్యక్తి కూడా అమ్మా ఎంత కిందకు వచ్చాడరా, ఎంత కిందకు దిగాడు. దేనికోసం? రాజ్యం కావాలి, అధికారం కావాలి. దేవుడిస్తే దేవుడిస్తే నువ్వు తెచ్చుకుంటావా? దేవుడిస్తే నువ్వు తెచ్చుకుంటావా? అంటే ఇప్పుడు యెరోబాము ఏం చేశాడంటే, యెరోబాము ఏం చేశాడు? ఐగుప్తు పారిపోయి ఎవరి దగ్గర ఉన్నంట? శేషకు. ఐగుప్తు రాజైన శేషకు అంటే ఆ కాలంలో ఐగుప్తు యొక్క ప్రాంతాన్ని, ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసిన వ్యక్తి ఎవరు? శేషకు. అంటే యెరోబాముకు దేవుని వాగ్దానం. మొట్టమొదటిగా రాజు అవుతాడని అహీయా చెప్పాడమ్మా. తర్వాత దాని కిందనే ఏమన్నాడంటే, నువ్వు కనుక నా ఆజ్ఞలను అనుసరిస్తే దావీదు కుటుంబాన్ని నేను శాశ్వతంగా స్థిరపరిచినట్లు నీ కుటుంబాన్ని కూడా నేనేం చేస్తాను? స్థిరపరుస్తాను. అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇంకా అతను? అమ్మ నాకు ఇలాంటి ధన్యత, నాకు ఇలాంటి వాగ్దానమా, ఇలాంటి ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడా అని ఎంతో కృతజ్ఞత కలిగి, ఎంతో విధేయత కలిగి, ఎంతో భయము భక్తి కలిగి ప్రవర్తించాలి. కానీ అదేమి లేదు ఆ మనిషిలో, అదేమి లేదు. ఇంకొక పాయింట్ చూద్దాము. యెరోబాముకు పట్టాభిషేకం. యెరోబాముకు పట్టాభిషేకం. సొలొమోను చనిపోయాడు. సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము రాజు. అప్పుడు రెహబాము కాలంలో ప్రజలందరూ వచ్చి రెహబాము దగ్గర ఒక మనవి చేసుకున్నారు. ఏంటా మనవి? మీకు అందరూ తెలిసిందే కదా. ఏంటా మనం అంటే, నీ తండ్రి కాడిని ఏం చేశాడు? బరువుగా చేశాడు. నువ్వు కనుక సులువైనదిగా చేస్తే మేము నీకు దాసులు అవుతాం. అప్పుడు పెద్దలు ఒక మంచి ఆలోచన చెప్తారు. కానీ అతను పెద్దలు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో పాటు పెరిగిన యవనస్తుల యొక్క ఆలోచన ప్రకారంగా అతను వెళ్తాడు. అప్పుడు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి, ఇక యెష్షయిలో మాకు భాగం లేదు, దావీదుతో మాకు సంబంధము లేదు, దావీదు ఇక మీరే చూసుకోండి, మేమే చూసుకుంటామని పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు ఏం చేశారంటే యెరోబామును పిలిపించారు అన్నమాట. ఆ సొలొమోను చనిపోయిన సంగతి యెరోబాము కూడా వినిపించింది కాబట్టి ఐగుప్తు నుంచి ఏం చేశాడు యెరోబాము? మరలా ఇక్కడికి ఇశ్రాయేల్ దేశం వచ్చేసాడు. ఇశ్రాయేల్ దేశం వచ్చేసిన తర్వాత అప్పుడు అతనికి పట్టాభిషేకం చేయడం మనం చూడవచ్చు. 12వ అధ్యాయము, అక్కడనే 12వ అసలు విషయం చదువుతున్నాను. 12వ అధ్యాయము 20 వచ్చి 12-20 చదువుతాను. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలవనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. యోధా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూ లేకపోయిరి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమాజంగా కూడుకొని యెరోబామును పిలిపించి యెరోబామును ఏం చేశారమ్మా? ఇశ్రాయేలు అందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేశారు. ఎప్పుడైతే యెరోబాముకు రాజుగా పట్టాభిషేకం చేశారో ఇప్పుడు రెహబాము ఒక ఆలోచన చేశాడు. మరలా రెహబాము ఒక ఆలోచన చేశాడు. ఇది యోధా రాజ్యం, ఇది యోధా రాజ్యం. దీన్ని ఇశ్రాయేల్ రాజ్యం అంటారు. ఇశ్రాయేలు రాజ్యం. ఇక్కడేమో రెహబాము పరిపాలన చేస్తున్నాము, ఇక్కడేమో యెరోబాము పరిపాలన చేస్తున్నాం. ఎప్పుడైతే యెరోబాముకు ఇశ్రాయేలు పట్టాభిషేకం చేశారో రెహబాము ఏం చేశారంటే సైన్యాన్ని వెంట పెట్టుకొని ఇదిగో వీళ్ళతో యుద్ధం చేసి ఈ రెండింటిని మరలా ఐక్యం చేద్దామని ప్లాన్ చేశాడు. ఎవరు? రెహబాము. ఎప్పుడైతే యెరోబాముని రాజుగా పట్టాభిషేకం చేసి మనిషి ఉండలేకపోయాడు. వాళ్ళతో యుద్ధం చేసి నేసేసి తిరిగి మరలా ఏం చేద్దాం, ఈ రెండు రాజ్యాలని ఏకం చేద్దాం అనుకున్నాడు. అప్పుడు వెంటనే పరమదేవుని దగ్గర నుంచి ఒక సందేశం వచ్చింది. అక్కడనే 21 నుంచి నేను చదువుతాను. 21 నుంచి 12-21. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలొమోను కుమారుడు రెహబాము తనకు మరలా వచ్చినట్లు చేయుటకై
యోధా వారందరిలో నుండి బెన్యామీను గోత్రీయులలో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేశాను. యోధా బెన్యామీను గోత్రం, ఇంక 2 గోత్రాలు ఉన్న వాళ్ళకి 180,000 మంది సైన్యం అన్నమాట. అంతటా దేవుని వాక్కు దైవజనుడికి షెమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సొలొమోను కుమారుడును యోధా రాజుని రెహబాముతోను యోధా వారందరితోనూ బెన్యామీనులందరితోనూ శేషించిన వారందరితోనూ ఎట్లనమో యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వలననే జరిగెను. జరిగినది నా వలననే జరిగెను. ఏంటిది జరిగిందండి? జరిగింది ఏం జరిగింది? సరే ఏం జరిగిందిరా? ఇటు ఏం జరిగింది? జరిగింది ఇది మనుషుల వల్ల జరిగింది కాదు, ఇది యెరోబాము సొంతంగా చేసుకుంది కాదు. ఎవరి వల్ల జరిగింది? ఇది నా వల్ల, నేను చేసిన కార్యం, ఇది నా వల్ల జరిగింది. ఇది ఇప్పుడు దేవుడు ఇచ్చాడు అతనికి రాజ్యాన్ని. ఇప్పుడు దేవుడు అతనికి రాజ్యం ఇస్తే నువ్వు యుద్ధం చేసి గెలిచి తెచ్చుకోట చేయలేవు, ఆ పని చేయలేవు అన్నమాట. అంటే జరిగినది నా వల్ల అంటే ఈ విధంగా రాజ్యం విభజించబడటం, రాజ్యం యెరోబాము చేతిలోకి పోవటం అనేది ఎవరు చేసిన పని? ఇది దేవుడు చేసిన పని. ఇది ఎందుకంటే ఇక్కడ చెప్పాడు, అయ్యే చెప్పాడు, ఇదిగో నా ప్రజలు పాపం చేశారు, అలాగే సొలొమోను పాపం చేశాడు కాబట్టి ఇదిగో రాజ్యాన్ని విభజించేస్తానండి. తర్వాత 24 వచ్చింది, జరిగినది నా వలనే జరిగెను, మీరు ఇశ్రాయేలు వారు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దాన్ని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. అంటే వెళ్ళి యుద్ధానికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటారు? రెహబాము యుద్ధం చేసి మరలా కలుపుకోవాలి, రాజ్యం నాకు కావాలి, ఐక్యం కావాలి అని ఆలోచించారు. అది జరగలేదు. ఎందుకు జరగలేదంటే అది దేవుడు చేసిన కార్యం. ఇప్పుడు ఇదే విషయాన్ని దినవృత్తాంతాల గ్రంథం కూడా చదువుతాం సార్. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 11. ఇదే విషయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 4 వచ్చింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 4 వచ్చింది. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుకొనుటకును అతడు యోధా వారిలో నుండి బెన్యామీనుల నుండి ఏర్పరచబడిన యుద్ధశాలలను 180,000 మందిని సమకూర్చాడు. దైవజనుడైన షెమయాకు యెహోవాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాడు, నీవు యోధారాజును సొలొమోను కుమారుడు రెహబాముతోనూ యోధాయందును బెన్యామీనుల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించు. ఏమంటాం అక్కడ? ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యెరోబాముతో యుద్ధము చేయటం మాని వెళ్ళిపోయారు. అంటే అక్కడ దేవుని మాట అన్నారు. అంటే ఈ కార్యం నా వల్ల జరుగుతుంది. అప్పుడు అతనికి అర్థమైపోయింది, ఇది దేవుడు చేశాడు కాబట్టి మనం ఇక ఏం చేసినా సరే అది తిరిగి మనం తెచ్చుకునే అవకాశము లేదు అని వెళ్ళిపోయాడు. అలా యెరోబాము ఇశ్రాయేల్ దేశం పైన రాజ్యం పైన రాజేయడం. రాజు అయిన తర్వాత ఎలా ప్రవర్తించాడు అనే సంగతులు మనం ఒక 10 నిమిషాల విరామం తీసుకుందాం. విరామం తీసుకున్న తర్వాత రాజు అయిన తర్వాత అతని స్థితి ఏంటి, ఎలా పతనం అయిపోయాడు అనే సంగతులు మనం ఆలోచించాలి. ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. మొదటగా యెరోబామును గురించిన పరిచయం చేశారు. అతని గోత్రం ఏంటి, అతని ఊరు, తల్లిదండ్రులు. 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 931, 910 ఆ మధ్యకాలం. ఎందుకు ఏంటి అతని యోగ్యతలు ఏంటి? సొలొమోను కూడా అతన్ని అధికారిగా నియమించాడు. ఏంటి అతని యోగ్యతలు? యవనుడు, మహాబలాఢ్యుడు, పని పట్ల ఒక శ్రద్ధ కలిగిన వాడు, కష్టపడే తత్వం కలిగిన వ్యక్తి. అతను పని దొంగ కాదు, పని మీద ఒక శ్రద్ధ కలిగిన వ్యక్తి. యెరోబాము రాజు అవుతాడని అహియా ప్రవక్త చెప్పాడు. ఒక పొలంలో ఇద్దరు ఉన్నప్పుడు కొత్త వస్త్రాన్ని చించి 10 మొక్కలు ఇచ్చి, ఇదిగో నీకు 10 గోత్రాలు ఇస్తున్నాను, నా సేవకుడు దావీదు నిమిత్తము ఒకటి ఇచ్చేస్తున్నాను. అక్కడనే దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు కనుక నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే, నా మార్గంలో నడుచుకుంటే దావీదు సంతానం ఎలాగైతే స్థిరపరిచాను, నీ సంతానాన్ని కూడా, నీ కుటుంబాన్ని కూడా స్థిరపరిచాను. ఈ విషయం తెలిసి సొలొమోను యెరోబామును ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలనుకున్నాడు.
అప్పుడు యెరోబోము ఎక్కడికి పారిపోతాడు? ఇదిగో ఐగుప్తుకు పారిపోతాడు. ఐగుప్తు కింద ఐగుప్తు వెళ్ళిపోతాడు. సొలొమోను చనిపోయిన సంగతి వార్తన తర్వాత యెరోబోము మరలా ఇదిగో యోధా ప్రాంతానికి వస్తాడు, యెరూషలేము ప్రాంతానికి వస్తాడు. అప్పుడు ప్రజలందరూ కూడా యెరోబోముకి ఏం చేస్తారు? పట్టాభిషేకం చేస్తారు. మరలా పట్టాభిషేకం అయిన తర్వాత మరలా రెహబాము ఏం చేస్తాడు? యుద్ధం చేసి తిరిగి మళ్ళీ రాజ్యాన్ని కలుపుకుందాం అనుకుంటాడు. కానీ ఇది నా వల్ల జరిగింది కాబట్టి మీరు యుద్ధానికి మీ సహోదరులతో మీరు యుద్ధము చేయొద్దు అన్నప్పుడు దేవుని మాటలు విని మరలా వాళ్ళు సైలెంట్గా వచ్చేసారు అన్నమాట. ఇప్పుడు రాజు అయిన తర్వాత అతని ప్రవర్తన ఏంటి అనే విషయాలు మనం కొద్ది నిమిషాలు మరలా ఆలోచించేద్దాం. ఒక 10 నిమిషాలు మనం బ్రేక్ చేస్తాం. శ్రద్ధ వాక్యం మీ అందరికీ ప్రభువునామమున.